Hello everyone, welcome to Lakshmi Podla. Hope everyone is enjoying your weekend. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి యాజ్ ఏ వర్కింగ్ మదర్గా నేను నెక్స్ట్ వీక్ మీల్స్ కోసం ఈ వీకెండే ఎలా ప్లాన్ చేసుకుంటాను అని చూద్దామండి. దీనికోసం ఎర్లీ మార్నింగే నేను ఇడ్లీ దోశకైతే నానబెట్టాను. అట్లాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు అని చూసుకొని లేనివన్నీ తెచ్చుకున్నానండి. ఇది కూడా తెచ్చుకున్నవి సర్దేసుకుంటున్నాను. అండ్ వెజిటేబుల్స్ కూడా వీక్లీకి సరిపడా మొత్తం తీసుకొచ్చానండి. ఇప్పుడు వాటిని అయితే క్లీన్ చేసుకొని సర్దేసుకోవాలి. బంగాళదుంపలను అయితే మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదండి. సో మిగిలిన వెజిటేబుల్స్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా ఒక 5 minutes అలా ఉంచేయాలన్నమాట. అప్పుడు దానిపైన వేసి ఏమైనా మందులున్నా, బ్యాక్టీరియాస్ ఉన్నా, లేదంటే ఏమైనా మట్టి అంతా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే వీక్ డేస్లో అయితే మనకు కుదరదు కదండి, ఇట్లా కొంచెం సేపు అలా పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇవన్నీ. అదే వీకెండ్ ఇలా అన్నీ తెచ్చుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే వీక్ డేస్లో వెంటనే తీసుకొని కట్ చేసుకొని కర్రీ వండేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ గ్రీన్ పీస్ కనిపించినాయండి. సో అవి కూడా తెచ్చుకొని ఒలుచుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒలుచుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా. అండ్ మేము ఇవి హై ప్రోటీన్ అంటండి. సో వీటిని కొంచెం ఎక్కువగానే కన్జ్యూమ్ చేస్తున్నాం ఈ మధ్య, కొంచెం పులావ్స్లో అని, ఉప్మాలో అని అట్లా. సో వీటిని ఇట్లా జిప్లాక్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సొరకాయ అండి. సొరకాయని క్లీన్ చేసుకున్న తర్వాత అది కొంచెం డ్రై అయ్యాక ఇలా పేపర్ బ్యాగ్లో చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే 2 weeks వరకు పాడవదండి. లేదంటే ముదిరిపోవడం అలా జరుగుతుంది కదా. ఇది నేను ఒక 6-7 monthsగా ఫాలో అవుతున్నానండి. కంపల్సరీగా పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం 5 minutes అలా పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇలా చిల్లుల గిన్నెలో పక్కన పెట్టేస్తే అవి నీళ్ళు వడిసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. మళ్ళీ గిన్నెలో ఇందాకట్లాగే వాటర్లో సాల్ట్ అండ్ పసుపు వేసాను అనమాట. సో ఇప్పుడు ఇందులో టమాటాలు, గ్రేప్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. గ్రేప్స్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు ఇమీడియట్గా ఇచ్చేయచ్చు. లేదంటే మనం ఏదైనా పనిలో మీటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అమ్మ గ్రేప్స్ అప్పటికప్పుడైతే మనం క్లీన్ చేసి ఇవ్వలేం కదండి. వాళ్ళు కూడా ఇంత చక్కగా అయితే క్లీన్ చేసుకొని తినరు, ఏదో తీసేసుకొని తింటారు. సో అందుకని ముందే ఇలా క్లీన్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి తీసుకొని వెంటనే తిన్నా ఏం కాదనమాట. సో ఇవైతే మళ్ళీ క్లీన్ చేసి వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో అనమాట. అవి వడకట్టుకున్నాక ఊరికే క్లాత్తో ఇలా పైన రబ్ చేస్తే ఏంటంటే తడి తొందరగా ఆరిపోతుంది. తర్వాత వీటిని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ములక్కాయ ఇందాక కడిగింది ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి కవర్లో పెడుతున్నానండి. ఇలా ఇలా ముందే ముక్కలు చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో స్పేస్ మిగులుతుందండి. పొడుగ్గా పెడితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మనం యూస్ చేసేటప్పుడు ఇమీడియట్గా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర అండి. దీన్ని నేను క్లీన్ చేయట్లేదు. క్లీన్ చేస్తేనంటే కొంచెమైనా తడి ఉంటుంది, దానివల్ల ఏంటంటే పాడైపోతుందండి కొత్తిమీర. సో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా నేను వాటర్తో క్లీన్ చేసి పెట్టట్లేదండి, జస్ట్ కట్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. సో మనం తీసుకొని యూస్ చేసే ముందు జస్ట్ కొంచెం గిన్నెలో వాటర్ పోసి అందులో జాడిచ్చేస్తే అయిపోతుంది. ఇదిగోండి కరివేపాకు ఊరి నుంచి తీసుకొచ్చిందనమాట ఫ్రెష్గా. సో అవి కూడా ఒక బాక్స్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ పుదీనాను కూడా తీసుకొని ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను అనమాట. దీన్ని కూడా స్టోర్ చేస్తున్నాను ఇట్లా ఒక బాటిల్ లాంటి దాంట్లో వేసుకొని. ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి ట్రాన్స్పరెంట్ వాటిల్లో స్టోర్ చేశాను అనమాట. సో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ ఉన్నాయి లేదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి పొట్టు మినపప్పు అండి నేను నానపెట్టింది. ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నానండి పొట్టంతా పోయేలాగా. ఇవేంటంటే హెల్త్ వైజ్ చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తాయి అన్నమాట. పొట్ట మినపప్పుతో ఇడ్లీ అయినా సరే, గారెలు అయినా సరే. ఇవన్నీ మినపప్పుని గ్రైండర్లో వేసేసాను. అండ్ గ్రైండర్లో రుబ్బితే ఏంటంటే చాలా బాగా ఒదిగొస్తుంది అన్నమాట పిండి. ఆ పిండి మనం రుబ్బేలోపు ఇడ్లీ రవ్వనైతే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టాను. అండ్ ద సేమ్ టైం అది తీసిన వెంటనే మనం దోసపిండి వేసుకోవాలి కదండి. సో దానికోసం దోసపిండి ఈ పప్పులన్నీ కూడా మళ్ళీ కడిగి పక్కన పెట్టేశాను. ఇదిగోండి మినప్పిండి అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇడ్లీ రవ్వ ఇందాక నానపెట్టాం కదా, ఆ ఇడ్లీ రవ్వని బాగా వాటర్ లేకుండా పిండేసుకొని ఇందులో వేసి కలిపి మూత పెట్టి
పక్కన పెట్టుకోవాలన్నమాట. పులుస్తుంది, అది ఫెర్మెంట్ అవుతుంది. మనం ఇడ్లీ పిండి కలిపేసుకునే లోపు ఇదిగోండి దోశ పిండి కూడా గ్రైండ్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి ఇది కూడా ఫర్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ వేసేలోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆరిపోయాయి మంచిగా, ఇందాక క్లీన్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ. సో ఇప్పుడు వీటిని కంటైనర్స్లోకి స్టోర్ చేసుకుందాం. ఈ కంటైనర్స్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉన్నాయి. చాలా రోజులు స్టోర్ ఉంటున్నాయి. వెజిటేబుల్స్ కూడా పాడవట్లేదు వెంటనే. సో మంచి వర్తీ ప్రోడక్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ మనం స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పచ్చిమిర్చిని స్టోర్ చేసేటప్పుడు ఇలా తొడిమలు తీసి స్టోర్ చేసుకోవాలండి. అలా అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, లేదంటే కుళ్ళిపోయినట్లు అయిపోయి పాడైపోతాయి అన్నమాట వెంటనే. సో పచ్చిమిర్చి అన్ని తొడాలు తీసుకొని జిప్ లాక్ కవర్లో పెట్టేస్తున్నాను. ఆ బాక్స్లో పెట్టడానికి ఏంటంటే కొంచెమే కదా ఉన్నాయి, బాక్స్ ఎక్కువ స్పేస్ ఉంది కదా, సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి జిప్ లాక్ బ్యాగ్లో ఇస్తున్నాను. అండ్ ఈ జిప్ లాక్ బ్యాగ్స్ కూడా రీయూజబుల్ అండి. ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత ఊరికి వాటర్తో అలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేరేవి స్టోర్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీ ఉంటాయి. ఫుడ్ ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ బ్యాగ్స్ అన్నమాట. అండ్ ఈ బాక్సెస్ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ స్టోర్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇదిగోండి మెంతాకు స్టోర్ చేస్తున్నాను నేను. మెంతాకు వేసి పైన ఒక పేపర్ వేస్తే చాలన్నమాట. కింద మనం కొంచెం వెట్ ఉన్నా కానీ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకోండి పాలకూర కూడా తీసుకొచ్చాము. ఈ పాలకూర కూడా ఇందులో వేసేసి దానిపైన ఒక పేపర్ వేయడమే అనమాట. ఇలా స్టోర్ చేస్తే ఏంటంటే కొంచెం ఏమన్నా చెమ్మ ఉన్నా కూడా పేపర్ పీల్చుకుంటుంది, కొంచెం వాటర్ ఉన్న కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మినిమం 1 వీక్ అయితే స్టోర్ ఉంటాయి అన్నమాట ఆల్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఈ బాక్స్ మాత్రం బాగా సూట్ అవుతుంది లీఫీ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి. వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకున్నాక అల్లాన్ని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువ మట్టి ఉంటుంది కదా, సో ముందే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే వెల్లుల్లి కూడా కొంచెం క్లీన్ చేసుకొని అండ్ పొట్టు తీసుకొని జిప్ లాక్ బ్యాగ్లో స్టోర్ చేస్తున్నాను. మినిమం 2-3 వీక్స్ ఉంటాయి అన్నమాట. అలాగే అల్లం డ్రై అయిన తర్వాత వీటిని కట్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్నగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా అల్లము గార్లిక్ కూడాని మినిమం 2-3 వీక్స్ అయితే పాడవండి.
సో ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసింది. అండ్ మిగిలిన అల్లం వచ్చేసి ఒక కవర్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా, అల్లం, గార్లిక్ అండ్ పచ్చిమిర్చి. సో ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. విడివిడిగా పెట్టుకుంటే స్పేస్ వేస్ట్ అవుతుంది కదా, అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక చోటే ఉంటాయి. ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా రెడీగా అయిపోయాయండి, ఫర్మెంట్ అయిపోయినాయి మంచిగా. సో వీటిని సపరేట్ బాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఇంత పెద్ద గిన్నెలు పెడితే బాగోదు కదా, అందుకని చెప్పేసి బాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ రెండిట్లో సపరేట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం 5 days అయితే ఉంటాయి అన్నమాట. సో 5 daysకి బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మా ఫ్రిడ్జ్ సైడ్ బై సైడ్ డోర్ అనమాట, కొత్తగా తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఇందాక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్ని పెట్టేసుకుందాము. ఇదిగోండి ఈ బాక్సెస్ చూసారా, స్పేస్ కూడా బాగా యూటిలైజ్ అవుతుంది. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు, పొడుగ్గా ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఒకదాని మీద 3 బాక్సెస్ పెట్టుకోవచ్చు. చూడండి తక్కువ స్పేస్లోనే 5 బాక్సెస్ పెట్టేశాము. అండ్ ఫ్రూట్స్ అనేది కింద షెల్ఫ్లో పెట్టాను అనమాట. ఈ కింద షెల్ఫ్ వచ్చేసరికి ఏమన్నా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే పెట్టుకోవడానికి. సో ఇదిగో వెజిటేబుల్ బాస్కెట్లో వచ్చేసి మిగిలిన వెజిటేబుల్స్ పెట్టేస్తున్నాను. ఇంకా బీరకాయలు అవి కవర్లో ఉంచేసాం కదా, సో వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇలా ట్రాన్స్పరెంట్ కవర్స్లో ఉంటే యూజ్ ఏంటంటే వాటిని కూడా యూజ్ చేస్తాం. అవి కనపడకుండా ఉంటే అవి మనం యూజ్ చేయమన్నమాట. అండ్ ఇక్కడ సైడ్ డోర్లో వచ్చేసరికి రెగ్యులర్గా తీసేవి నిమ్మకాయలు, కరివేపాకు, పుదీనా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట, కొత్తిమీర. ఇదండి ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. అబ్బాయి ఇంతే అండి, వారానికి సరిపడా వెజిటేబుల్స్, బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. మేము కొంచెం ఫ్రైస్లో కానీ మసాలా కర్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తాము. సో దానికోసం ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. బయట కొనుక్కొచ్చుకునే కంటే ఇలా మనం ఒక 2-3 వీక్స్కి ముందే మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, అట్లాగే ఇంట్లో చేసిన ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. బయట తెచ్చిన వాటిలో ఎవరు ఏదో ఒకటి కలపడం, ఎప్పుడో ప్రిపేర్ చేసి పెడతారు కదండి ప్యాకెట్స్లో, అవి యూస్ చేసే కంటే ఇలా ఎప్పటికప్పుడు మనమే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో మనం శనగిత్తనాలు కూడా వేయించుకుంటాం అనమాట. ఈ శనగిత్తనాలు వేయించుకోవడం అసలు ఎంత మంచి హ్యాబిట్ అయిందంటే ఇన్స్టెంట్గా మనం స్నాక్స్గా కూడా తినేయచ్చు అనమాట. ఇందులో కొంచెం బెల్లం వేసుకొని తింటే చాలా హెల్తీ. అట్లాగే మనం రెడీమేడ్గా చట్నీ చేసుకోవడానికి యూస్గా ఉంటుంది. ఇలా ముందే కనుక శనగిత్తనాలు వేయించుకొని పెట్టుకుంటే రోజు చట్నీ చేసేటప్పుడు మళ్ళీ వేయించాలా అనే ఇది లేకుండా మనం ఇమీడియట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. పల్లీ చట్నీ కూడా చూస్తున్నారు కదండి, ఒకటే కలర్లో అసలు ఎంత పర్ఫెక్ట్గా వేగాయో. అదే మన హడావుడిలో అయితే ఎంత చక్కగా వేయించుకోగలమండి. ఒకటి మారుతుంది, ఒకటి ఫ్రై అవ్వదు. ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉన్నప్పుడు చేసిన పని వేరు, హడావుడిగా ఏదో చెయ్యాలి కదా అన్నప్పుడు చేసే పని వేరు. ఇదిగోండి ధనియాలు ఆరిపోయినాయి. సో వీటిని అయితే మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని అయితే స్టోర్ చేస్తున్నాను కంటైనర్లో. ఇది 3 వీక్సే కాదండి, 1.5 month వరకు బాగానే స్టోర్ ఉంటుంది. బట్ సేఫ్ సైడ్ మేము 2-3 వీక్స్కే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతే కాదండి, ఇంకా మరిన్ని ఐటమ్స్ కూడా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వీక్ డేస్లో చాలా పీస్ఫుల్గా ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అన్నీ ఒక దాంట్లో యాడ్ చేయడానికి వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదు. మిగిలినవి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు లక్ష్మీ పొదిల. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇదిగో ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది. అండ్
శనగిత్తనాలు కూడా చల్లారిపోయినాయండి. సో వీటిని కూడా ఒక కంటైనర్లో పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.